ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు టమాటా తోట. టమాటా తోట ఈజీగా కూడా పండించవచ్చండి. అదేనండి, చాలా రకాలుగా కూడా టమాటాలు పండిస్తారు కదా, తీగల మీద అంటూ, ఇంకా టిప్పర్ తోటి. అలా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా భూమి మీదనే పెంచవచ్చు. ఇదొక సీడ్ అండి. ఈ సీడ్ మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో ఫోటో పెడతా. అది ఇంతకుముందు వీడియోలో కొంచెం మంచిగా అయితే లేదు, సీడ్ మంచిది కాదు అని చెప్పిన కదా. కాకపోతే ఆ సీడ్ తప్పేం లేదండి. మాకే ఎండుగాలం లేసినాం కదా తోట, అంటే నీళ్ళు ఉంటేనే తోటలు వేయాలి కదా, అందుకనే మేము నీళ్ళ ప్రాబ్లం కాదేమనుకున్నాం. అంటే నీళ్ళు మంచిగా కడుతున్నాం అనేసి నేను చిన్నగా అయింది అనుకున్నా. కాకపోతే నీళ్ళ ప్రాబ్లం వల్ల టమాటా అయితే పెద్దగా అయితే లేదు. ఇంకా ఇప్పుడు మంచిగా కడుతున్నాం, అంటే రెగ్యులర్గా కడుతున్నాం. టమాటా అయితే ఇప్పుడు మంచిగా అవుతున్నాయి. మీరే చూడండి ఎట్లయితున్నాయి ఏంది అనేది. ఎండుగాలం నీళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి మన టమాటా తోట పక్కనే ఇట్లా ఆనం చెట్లు పెట్టుకుంటే ఇవి కూడా మనకు మంచిగా ఇస్తాయి. ఇప్పుడైతే మా ఆనంకాయలు అయితే అంటే టమాటా చేను వేసినాక వేయాలి, ఎందుకంటే కలుపు మందు కొట్టడం వల్ల ముందే చెట్లు చనిపోతాయి కాబట్టి కలుపు మందు కొట్టేది అయిపోయాక ఇట్లా పక్క పూట అయితే వేసుకోరి. మన టమాటాలు అయితే ఇప్పుడు మంచి సైజ్ అయినాయి, అంటే మీడియం సైజ్ అయినాయి, అంత పెద్దగా కాకుండా అంత చిన్నగా కాకుండా. ఎండుగాలంలో నీళ్ళు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి చూసుకొని వేయాలి. నేను ఓన్లీ ఇప్పుడు మేము నీళ్ళు కడుతున్న కాడికే చూపిస్తున్నా. ఇంకా నీళ్ళు కట్టను అయితే అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ముందుగా ఈ వీడియో కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆనంకాయలు కూడా మొన్నటికి ఇప్పటికి చూడండి ఎంత పెద్దగా అయినాయో. అంటే అది ముందు రోజు తీసా, ఇదైతే తర్వాత తీసా. అప్పటికిప్పటికి మన టమాటాలు అయితే కొంచెం రెడ్గా అయినాయి, అంటే కొంచెం తెంపే టైం అయితే వచ్చేసింది. ఇంకా తెంపాలి. ఇది మొత్తము నీళ్లు కడుతున్నాము. నీళ్లు కట్టండి అయితే తర్వాత చూపిస్తా. ఇట్లా టమాటా తోట పాటు, అంటే టమాటా తోట వేసాం కదా, దాని పక్క పోటే ఇట్లా ఆనం చెట్లు వేసుకుంటే ఇది అది మనకు రెండు వస్తాయి. నీళ్ళు తక్కువ, అంటే మనం పక్కకు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఆనం చెట్లు అంటే ఇట్లా టమాటా తోట పక్కకే పెట్టుకోవచ్చు అనమాట. 4 అంటే మడి ఉంటుంది కదా, మడి చుట్టూ పెట్టుకోవచ్చు. కాకపోతే మాకు నడవడానికి రావాలి కాబట్టి వన్ సైడే పెట్టినాం. వన్ సైడ్లో అయినా మనకు మామూలుగా వండుకోవడానికి కొన్ని మార్కెట్కి పంపించవచ్చు, ఎక్కువ అయితే మార్కెట్కి పంపించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తగా వేసినాం కాబట్టి 3-4 అయినాయి. ఇవి మనకు సాంబార్కి మనకి వస్తాయి. ఇక నీళ్ళు లేవనేసి ఈ పైపు కూడా తెచ్చి మేము పారబెట్టడానికి ట్రై చేసినాం, కానీ మొత్తం అయితే వాడతలేదు. మన ఫార్మింగ్ నారు కొనుక్కరాకుండా మనమే పోసుకొని మనమే నాటేస్తే మంచిగా ఈ భూమి మీద అనేది. అంటే బోజలు పెద్దగా కొట్టుకొని భూమి మీదనే పండించవచ్చు. కాయలు ఏం ఖరాబ్ కావండి. ఖరాబ్ అవుతారని మీరేం డౌట్ పడకండి. ఇదొక అంటే ఈజీగా మనకు ఎక్కువ కట్టలంటూ అవంటూ ఎక్కువ రిస్క్ లేకుండా ఇదొక సీడు. ఈ సీడ్ నేము నేను తర్వాత ఒక వీడియోలో అయితే చెప్తాను. అంటే టమాటాలు తెంపేటప్పుడు దీని సీడ్ ఏందనేది చూపిస్తా. ఇంతవరకు వీడియో చూసిరు కదా ఎట్లున్నాయి టమాటా సీడు. అంటే ఇక్కడ కొంచెం ఏమంటారు నెమలీలు ఎక్కువ ఉన్నాయి, దాంట్లో వల్ల అవేంటివి టమాటాలు అయితే పొక్కలు కొడుతున్నాయి. కానీ మనం పొక్కలు కొట్టకుండా మార్నింగ్ కొద్దిసేపు ఈవినింగ్ అవి వచ్చే టైంలో మనం తోటకాడ ఉంటే అవి కూడా ఏం కొట్టవు. ఇట్లా మనం ఈజీగా పెంచుకోవచ్చు. మావైతే టమాటాలు తెంపడానికి వచ్చినాయి, ఇంకా ఫస్ట్ టైము తెంపాలి. అవును, మార్కెట్లో ఎంత రేటు పోతుంది అనేది తెలుసుకొని ఇక తెంపుతాం. మీకేమైనా తెలిసే చిన్న కామెంట్ అయితే వేయండి, టమాటా రేట్ ఎట్లుందనేది. ఎండుగాలం కదా, సో వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంటుంది. కాకపోతే ఇంకా తప్పట్లేదు. మేమైతే చాలా వేసినాము, 1.5-2 ఎకరాల లెక్క వేసినాం. 1.5 వేసినాం అనుకుంటా మొత్తం. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి 3 మళ్ళీ అయితే మేము నీళ్ళని అందిస్తున్నాం. ఇక ఇటు వారక అటు వారక అనేసి ప్రస్తుతానికి 3 మళ్ళీ మాత్రమే పండిస్తున్నాం. అంటే ఎక్కువ ఖర్చు లేకుండా మేము ఫస్ట్ ఏం చేసినామంటే కలుపు మందు కొట్టినాం. ఆ తర్వాత అంటే అంతకంటే ముందే మేము ఇందులో వరిసేను వేసినాం. కాకపోతే కలుపు లేదు, కానీ వరి గింజలు ఉంటాయి కదా, అదే కలుపు అయితే
మొలిచింది. కలుపు మందు కొట్టినాం, కాకపోతే కొన్ని రోజులకు మళ్ళీ కలుపు లేచిందనమాట. దానివల్ల మేము ఒకసారి కూలోళ్ళని ఇద్దరిని పెట్టుకొని అయితే కలిపించినాం. అంటే తక్కువ ఖర్చులే ఇంకా కలిపించినాం. ఇప్పుడు మంచిగా అందులో కలుపు టమాటా చెట్లలో ఎట్లా అంటే కలుపు లేకుండా చూసుకోవాలి కదా, అట్లా మేము మంచిగానే కలిసినాం. ఇప్పుడు కొంచెం లైట్గా ఉంది, అక్కడక్కడ పర్లేదు. ఈ వర్షాలు ఇప్పుడు పడతాయి కదా, అప్పుడప్పుడు టమాటా ఖరాబ్ కాకుండా ఉండాలంటే కొంచెం గడ్డి కూడా ఉండాలి. కాబట్టి ఒకటేసారి కలిసినాం టమాటా చేను అయితే. ఒకసారి కలుపు మందు, ఒకసారి కలిసినాం అన్నమాట. ఇంకా తక్కువ ఖర్చే కదా అండి టమాటా తోట. ఇట్లా ఈజీగా రోజు తీగల చుట్టూ అంటే తీగ కింద పడ్డ తీగ మళ్ళీ తీగకు ఎక్కియాలి, ఇట్లా చాలా రిస్క్ అవుతుంది కదా. ఇంకా టిప్పర్లు నల్లలు పోతుంటే అట్లా కూడా చూసుకోవాలి. ఇది కూడా అంత కష్టం ఏం కాదు అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఇట్లా ఆరలు లెక్క, మా సైడు ఆరలు అంటారు, ఇట్లా కాలువలు చేసుకొని నీళ్ళు వారబెడుతున్నాం. అంటే ఇట్లా వారబెడితే మనకు భూమి మీద కూడా వాటర్ మొత్తం పడుతుంది కాబట్టి పంట అనేది ఖరాబ్ కాదు. మేము ఇట్లా ఈ 3 మళ్ళు అయితే ఇట్లనే సాగు చేస్తున్నాం. ఇంకా 2 పెద్ద మళ్ళు ఉన్నాయి, అవైతే నీళ్ళు లేక అంటే బంద్ చేసినాం. దాంట్లోకి నీళ్ళు అయితే పెట్టలేము, ఎందుకంటే ఇటు పారక అటు పారక చేను మొత్తము ఖరాబ్ అవుతుంది అనేసి. ఎండుకాలం వస్తే తక్కువ పెట్టుకోవాలి. మనము తక్కువ పెట్టుకుంటే అంటే నీళ్ళు ఉన్న కాడికి పెట్టుకోవాలి, అంటే గింటకి సరిపోతుంది అనేసి. ఇంకా మేము మిరపతోట వేసినాం, మళ్ళీ దానికి వాటరు సరిపోక అది ఇది అనేసి మేము టమాటా చేను సరే నష్టపోయినా ఈ ఉన్న దాంట్లోనే లాభం కలుగుతుంది అనేసి ఉన్న 3 మళ్ళకైతే నీళ్ళు వారబెడుతున్నాం. ఇదైతే సెకండ్ మాడి. అంటే మేము ఇది ఒకటేసారి వేయలే టమాటా తోట, ఎందుకంటే టైం పట్టింది, 4-5 రోజులు టైం పట్టింది. అంటే ఎండుగాలం వేసినాం కదా, మా ఊరైతే కరెంటు సరిగ్గా ఉండదు, అందుకనే 3-4 డేస్ టైం అయితే పట్టింది టమాటా నారు వేయడానికి. ఫస్ట్ వేసింది అయితే కొంచెం ఎక్కువైనాయి టమాటాలు. ఇప్పుడు మీరు చూస్తుంది రెండో మడి, దీంట్లో కొంచెం తక్కువ అయితే అయినాయి. ఇంకా 3వ మడి దాని మీద కనిపిస్తుంది కదా, అదే 3వ మడి. ఇందులో అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, కాపు అయితే మంచిగా వచ్చింది. ఇంకా నీళ్ళు మంచిగా పెడితే మంచిగా వస్తాయి. అంతేనండి, థ్యాంక్ యూ.